విద్యారంగంలో ఏఐ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. బీచ్ రోడ్లోని హోటల్లో బ్రో ఏఐ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో నిర్వహించనున్న ఏఐ ఒలింపియాడ్ పోటీలకు సంబంధించిన పోస్టర్ను, ఏఐపై జూనియర్, సీనియర్, ఇంటర్మీడియట్ విభాగాలకు రూపొందించిన పుస్తకాలను అతిథులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో విద్యా బోధన జరిగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో బ్రాడ్ విజన్ సంస్థ చేపట్టిన కార్యక్రమం అభినందనీయమని అన్నారు. దీనివల్ల విద్యార్థులు పాఠాలను సులువుగా నేర్చుకునే అవకాశం ఉందని చెప్పారు. ఒలింపియాడ్ పేరిట పోటీలు నిర్వహించడం వల్ల ఏఐపై మరింత ఆసక్తి పెరుగుతుందని చెప్పారు. కృత్రిమ మేధపై తెలుగులో కూడా పుస్తకాలు తీసుకురావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ మురళి, అలియన్స్ కాలేజ్ డైరెక్టర్ సతీష్ కొల్లా, బ్రో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పృథ్వీ గారి ఆధ్వర్యంలో బ్రో విఏఐ వాళ్ళ సంస్థ యొక్క ఒలింపియాడ్ ఏదైతే నిర్వహించాలనుకుంటున్నారో ఆ యొక్క ఒలింపియాడ్ నిర్వహణకు సంబంధించిన పుస్తక రిలీజ్ కార్యక్రమాన్ని, ఆ పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి రావటం జరిగింది. అలాగే నాతో పాటు మన ఇంటర్మీడియట్ బోర్డ్ ఆర్ఐఓ గారు రావటం, అలాగే మన అలయన్స్ కాలేజ్ సిఇఓ గారు రావటం సతీష్ గారు, అలాగే మా పరశురామరాజు గారు, అలాగే మా ఈ బ్రోవిఐ సంబంధించిన సిఇఓ, అలాగే ఈ యొక్క విజన్ ఏదైతే ఉందో బ్రాడ్ విజన్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు పైన ఏదైతే ఒక ఆలోచన ఉందో ఆలోచనని పిల్లల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి పిల్లల మధ్య అనేక రకాల స్పర్ధలు పెట్టాలి, కాంపిటీషన్స్ పెట్టాలి అనే ఆలోచనతో, ఒక వినూత్నమైన ఆలోచనతో తను రావటం జరిగింది. హైదరాబాద్లో ఇప్పటికే అందరినీ కలిసి అక్కడ పెద్ద ఎత్తున రిలీజ్ చేయటం, తెలంగాణలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా వీటిని ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అదేదో బ్రహ్మ విద్య అనే అభిప్రాయం కాకుండా అది మీ చదువుని సులభతరం చేసే ఒక పరిజ్ఞానం, అలాగే ఒక సాధనం అని చెప్పి అందరికీ చెప్పే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాడు. కనుక ముందుగా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. కృత్రిమ మేధస్సు సంబంధించిన అంశాన్ని తెలుగులో కూడా సరళంగా నేర్పించవచ్చు అనే విషయాన్ని కూడా తను చెప్పాడు. నాకు చాలా ఆనందం వేసింది. ఏదైతే ఒక ఒలింపియాడ్ నిర్వహించాలనుకున్నాడో అది తెలుగు భాష సంబంధించిన పుస్తకాలను కూడా రిలీజ్ చేస్తున్నాడు. కేవలం ఇంగ్లీష్ సంబంధించిన టెక్స్ట్ బుక్సే కాకుండా తెలుగు టెక్స్ట్ బుక్స్ కూడా రిలీజ్ చేస్తున్నాడు. ఆ విధంగా చూపించడం జరిగింది. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒక ఒలింపియాడ్, 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, అలాగే 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ 12th క్లాస్ వరకు ఒక ఒలింపియాడ్, ఆ విధంగా 3 శ్రేణుల్లో ఈ యొక్క ఒలింపియాడ్ నిర్వహించాలని చెప్పి వాళ్ళు ఏదైతే చదువుకుంటారో ఆ చదువుని చాలా సులభతరం చేసే విధంగా, చదివిన చదువుని వాళ్ళ యొక్క మేధస్సులోకి అంటే వాళ్ళ మెదడులోకి ఎక్కే విధంగా, సో ఆ విధంగా వాట్ ఎవర్ దే లర్న్ వాళ్ళకి మైండ్కి ఎక్కే విధంగా ఉండాలి అని చెప్పి ఒక ఆలోచన. ముఖ్యంగా అనేక రకాల విషయాలు ఉంటాయి, మనం చదువుతూ ఓన్లీ దాన్ని బట్టి వదిలేస్తాం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే అది మన మేధస్సులో పనిచే విధంగా, వాళ్ళకి చాలా సులభంగా అర్థమయ్యే విధంగా ఒక ప్రయత్నం చేయటం జరుగుతుంది. అలాగే ఇదేదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇదేదో ప్రమాదకరమైన ఒక ఆలోచన అని చెప్పి అనేక రకాలుగా ఆలోచన చేస్తున్నారు. కాదు, ఇది చాలా గొప్ప సాధనం. అనేక రకాల విషయాల్ని మనకి అది సులభంగా పరిష్కరించగలిగే ఒక సాధనంగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుకు తీసుకొని భారతదేశం శరవేగంగా ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేస్తున్నాం. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిన్న చిన్న విషయాల్లో దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని చెప్పి ఆలోచన చేస్తూ రూరల్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సులభతరం చేసే విధంగా, వ్యవసాయానికి సంబంధించిన అనేక రకాల పరిష్కారం కాని విషయాల్ని పరిష్కరించే విధంగా, దాంతోపాటు అనేక రకాల విద్య సంబంధించిన అంశాలని, విద్యతో పాటు ఆ యొక్క గ్రామీణ అభివృద్ధి సంబంధించిన అంశాలతో పాటు అలాగే దేశానికి ఉపయోగపడే కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఉపయోగించుకోవడానికి, అలాగే రాబో కాలంలో ఏదైతే క్వాంటమ్ టెక్నాలజీస్, డీప్ టెక్నాలజీ, డీప్ టెక్, క్లీన్ టెక్ వీటిలాంటి విషయాలు ఏవైతే మాట్లాడుతున్నాం వాటిలో కూడా ఇది ఉపయోగపడే విధంగా, అలాగే మనం ఇవాళ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం, మిషన్ లెర్నింగ్ గురించి మాట్లాడుతున్నాం, వాటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉపయోగపడాలని చెప్పి ఒక సవాల్ అయితే ఇవాళ దేశం ప్రపంచం ముందు ఉంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే తప్పకుండా ఇటరేషన్ అంటే ఉద్యోగాలు పోతాయని ఒక భయం అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఆటోమేషన్ వచ్చిన సందర్భంలో సుమారు 70వ దశకంలో ఆటోమేషన్ ఇస్ యాంటీ నేషన్ అని చెప్పి ఉద్యమాలు కమ్యూనిస్టు ప్రభుత్వాలు చేసే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది కమ్యూనిస్ట్ ఆధ్వర్యంలో.
కానీ కంప్యూటర్ ఏ విధంగా మన జీవితాన్ని సులభతరం చేసి ఎంత ముందుకి మనం వెళ్ళడానికి అవకాశం కల్పించింది మనకు అర్థమవుతుంది. అలాగే Y2K ప్రాబ్లం వచ్చింది 2000 సంవత్సరంలో. దాన్ని కూడా అధిగమించి మన ప్రపంచానికి సొల్యూషన్స్ అందించింది భారతదేశం. కనుకనే ఎక్కువ మంది ఐటీ యొక్క నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉండడానికి కారణమైంది. అలాగే ఎక్కువ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి రావటం, ఆ విధంగా ముందుకెళ్ళటం, ఆ విధంగా మనం దాంట్లో లీడర్స్ అయ్యాం. ఇవాళ సిలికాన్ వ్యాలీలో 30% ఇండియన్స్ ఉండటం, దాంట్లో 90% తెలుగు వాళ్ళు ఉండటం, ఇదంతా మనకి గర్వకారణం. అలాగే ఈరోజు అనేక రకాల క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించిన అనేక రకాల ఇష్యూస్లో మన వాళ్ళే ముందున్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఉపయోగించుకోవడం మనం కూడా ముందుండే విధంగా ఒక గొప్ప ప్రయత్నం చేయాలి అని చదువుకునే దశ నుంచి వాళ్ళని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందనే ఒక ఆలోచనతో తీసుకొస్తున్న ఒక ప్రయత్నం. ఆ విధంగా వాళ్ళ నాన్నగారి యొక్క విజన్ దాన్ని సాకారం చేసే విధంగా బ్రాడ్ విజన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి అదే కంపెనీ పేరు పెట్టి ముందుకు తీసుకున్న పృథ్వీని ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ, కేవలం తనే కాకుండా తన టీం అందరినీ కలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున దీన్ని అన్ని స్కూల్స్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. నగరంలోని ఆఫీస్